ప్రైమ్ టైమ్ లో 6 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ కి పోలీసుల నోటీసులు ఏం అడగబోతున్నారు? ఈ రోజు 11 గంటలకి పోలీసుల ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి విచారణలో ఏం అడగబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్ కూడా అల్లు అర్జున్ కి సంబంధించిందే. విచారణకు హాజరు కావడానికి పుష్ప రెడీ. ఇప్పటికే లీగల్ టీమ్ తో సంప్రదింపులు కూడా జరిపారు. తన లాయర్ తో కలిసి విచారణకు హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, ఈ ఫార్ములాకు సంబంధించింది. ఫార్ములా ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయబోతుంది ఏసీబీ. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పంద పత్రాలను కూడా పరిశీలించబోతోంది. నిందితులకు నోటీసులు జారీ చేయబోతోంది ఏసీబీ. ఇంకొక వైపు ఈడీ సైతం తన విచారణ మొదలుపెట్టింది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు ఆయన. ఇక ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి హైబ్రిడ్ వర్కింగ్, అలాగే వర్క్ ఫ్రం హోం పై సచివాలయంలో సమీక్ష చేయబోతున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, మోహన్ బాబుకు నేటితో ముగియబోతున్న హైకోర్టు గడువు. ఆయనకి మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసులు. ఆయన్ని విచారణ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, హిమాచల్ ప్రదేశ్ లో దట్టంగా కురుస్తున్న మంచు, పర్యాటకులు చిక్కుకుపోయిన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అది. మనాలి పర్యటన కోసం వెళ్లి పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. మొత్తం 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇవి ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్ న్యూస్.